నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు అన్న కారణంతో మొదటి నుంచి డీజీపీపై అలాగే సీఎస్పై విమర్శలు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే నిన్న ఫైనల్గా ఎలక్షన్ కమిషన్ అయితే రాష్ట్ర డీజీపీపై వేటు వేసింది. ఈ నేపథ్యంలోనే మరి ముగ్గురు పేర్లను సూచించవలసిందిగా సీఎస్ను ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర డీజీపీ అయితే కన్ఫర్మ్ అయిపోయారు. ఆయన పేరు హరీష్ కుమార్ గుప్తా. మరి ఆయనే రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టబోతున్నారు అన్న వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ హరీష్ కుమార్ గుప్తా ఎవరు, ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఎట్టకేలకు నిన్న రాష్ట్ర డీజీపీపై అయితే ఎన్నికల కమిషన్ వేటు వేసింది. మరి ఈ నేపథ్యంలో ముగ్గురు పేర్లను సూచించవలసిందిగా కోరింది. అయితే ఈరోజు మరి రాష్ట్ర డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా అయితే ఫైనల్ అయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు అని వార్తలు అయితే వస్తున్నాయి. ఎవరండి హరీష్ కుమార్ గుప్తా? ఆయన చరిత్ర ఏంటంటారు? హరీష్ కుమార్ గుప్తా 92 ఐపీఎస్ క్యాడర్ చెందిన ఆఫీసర్ అమ్మా, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ హోంశాఖకి ప్రధాన కార్యదర్శికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. అది డీజీ హోదా కలిగిన స్థాయి. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది కేంద్ర ఎన్నికల సంఘానికి చాలా తీవ్రమైన అంశంగా మారిపోయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఎంత అధికార దుర్వినియోగం చేయాలనే దాని మీద ఒక 5 సంవత్సరాలుగా ప్రణాళిక తయారు చేసుకుంది. వాళ్ళు కొత్తగా కాదు, ప్రజల అభిమానం పొందటం కన్నా కూడా అధికార దుర్వినియోగం చేసైనా సరే మళ్ళీ తర్వాత అలాగే సానుభూతి పవనాలను ఉపయోగించుకుని అక్రమ మార్గాల ద్వారా మళ్ళీ 2024లో గెలవాలనే ఒక పథకం వేసుకుంది. అందువల్ల ఇవాళ ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఎంతమందిని మార్చినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంకా మిగిలే ఉన్నారు. ఇప్పుడు గత కొంతకాలంగా చీఫ్ సెక్రటరీని, డీజీపీని మార్చాలని కూడా చాలా వర్గాల నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందినాయి. ఇదిగో అదిగో అనుకుంటా వచ్చారు. ఆఖరికి వాళ్ళు ఏ విధంగా కూడా వాళ్ళ ప్రవర్తనని మార్చుకోలేదు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, అనకాపల్లిలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ మీద దాడి చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు అన్ని సార్లలాగే. ఇప్పటికి కూడా వాళ్ళ వైఖరిలో మార్పు రాలేదు. ఒక అభ్యర్థి మీద దాడి జరుగుతుంటే మూకదాడి, మళ్ళీ మామూలుగా కాదు. అలాంటప్పుడు చాలా ఆయన ప్రాణహాని కూడా ఉన్న పరిస్థితి. గబాల్ని పోలీసులు రంగంలో దూకి అవసరమైతే లాఠీ చార్జ్ చేసైనా వాళ్ళని, ఎవరైతే దౌర్జన్యకరంగా దాడి చేస్తున్నారో వాళ్ళని చెదరగొట్టాలి కదా. కేవలం చెదరగొడతలా చూస్తున్నారు, జరగనివ్వండి అన్నట్టుగా. ఇవి ఇప్పటికి వాళ్ళకి, బీజేపీ వాళ్ళకు కూడా అర్థమైంది. ఏదైనా మన రాక వస్తే కానీ తెలియదు అంటారు చూడమ్మా. అట్లా వాళ్ళ క్యాండిడేట్ని కూడా పట్టుకుని కొడితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి, పార్టీకి ఎంత నామర్దాది. అందులో ఒక సీనియర్ లీడర్ ఆయన. వాళ్ళకి తెలుసు రాష్ట్ర పోలీసులకి అసలు ఎంత కీలకమైన వ్యక్తి అనేది. అప్పుడు వాళ్ళకి నషాళానికి అంటింది. ఇన్ని రోజుల నుంచి రాజకీయ హత్యలు జరుగుతున్నాయి, తెలుగుదేశం కార్యకర్తలను చంపుతున్నారు, తర్వాత పవన్ కళ్యాణ్ మీద దాడులు జరుగుతున్నాయి, తర్వాత వీళ్ళెవరు మన జనసేన కార్యకర్తల మీద. ఇవి ఇప్పుడు కానీ సడన్గా తీసేశారు. మేఘాల మీద రాజేంద్రనాథ్ రెడ్డి గారిని విధుల నుంచి తొలగించారు. వెంటనే చీఫ్ సెక్రటరీకి 3 ప్రతిపాదనలు, అంటే కాంపిటెంట్ పీపుల్ని 3 పంపమన్నారు డీజీ క్యాడర్ని. వాళ్ళు వెంటనే నిన్నే పంపించడం జరిగింది. పంపితే ఇవాళ ఆగమేఘాల మీద నియామకం చేయటమే కాకుండా ఈ హరీష్ కుమార్ గుప్తా గారిని 5 గంటల లోపు పదవీ బాధ్యతలు చేపట్టి మళ్ళీ మాకు ఆయన ఆమోద పత్రం కూడా పంపాలి, యాక్సెప్ట్ చేసినట్టు. ఆ ప్రతిపాదన ఒక ప్రపోజల్ ఫార్మాలిటీ, అది కేంద్ర ఎన్నికల సంఘం ఫైల్లోకి వెళ్ళాలి. అంటే ఈయన తర్వాత ఇంకోటి ఏంటంటే, రాజేంద్రనాథ్ రెడ్డి గారి మీద ఉన్న ఫిర్యాదులే కాకుండా ఆయన ఇన్ఛార్జ్ డీజీపీ మాత్రమే. ఆయనకి సీనియారిటీ లేదు, వీళ్ళకున్నంత సీనియారిటీ. బహుశా ఆయన 96 or 97 బ్యాచ్ అయి ఉంటాడు. కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా కూడా ఇన్ఛార్జి డీజీ నాయకత్వంలో సార్వత్రిక ఎన్నికలు జరగవు, వీలున్నంత వరకు జరపరు. ఒక ఇదన్నమాట స్టాండర్డ్. కాబట్టి దానికి తోడు ఆయన మీద ఫిర్యాదులు వెళ్ళి ఆగలేదు. తర్వాత పోలీసుల వైఫల్యం కూడా ఆగల. ఎన్ని రకాల దాడులు జరగాలో అన్ని సార్లు జరుగుతున్నాయి. తర్వాత ఎంతమంది పోలీస్ ఆఫీసర్ని ఇప్పుడు వేరే అమ్మిరెడ్డి గారిని, ఆయన కూడా ఇప్పుడు ఇవాళ విధుల నుంచి తొలగించారంటున్నారు. ఒక డిఐజీ క్యాడర్లో ఉన్నాడు, ఆయన కూడా ఐజీ క్యాడర్. పరంపరగా సాగుతుంది. ఇప్పుడు డీజీ క్యాడర్లో ఉన్న సీతారామాంజనేయులు గారు, తర్వాత టాటా విజయవాడ కమిషనర్, తర్వాత గుంటూరు ఐజీ, తర్వాత 3-4 సూపరింటెండెంట్లు,
ఎంతమంది ఐపీఎస్ని సస్పెండ్ చేసిన తర్వాత మీరు చెప్పినట్టు డీజీపీ విషయానికే వస్తే డీజీపీపై కూడా బదిలీ వేటు ఉంటుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా ఏబి వెంకటేశ్వరరావు గారు వస్తారు, అలాగే ద్వారకా తిరుమలరావు గారు కూడా ఇందుకు అర్హులు అని చెప్పి న్యూస్ అయితే వచ్చింది. సో ఈ నేపథ్యంలో వైసీపీ ప్లాన్ ప్రకారమే ఆ ప్యానెల్లో ఏబి వెంకటేశ్వరరావు గారి పేరు లేకుండా చేశారని వార్తలు కూడా బయటకు వచ్చాయి ఈరోజు. అలాగే మరి ద్వారకా తిరుమలరావు గారి పేరు నెక్స్ట్ వినిపించింది. అలాగే మరి ఆయన్ని ఎందుకు తీసుకోలేదంటారు? హరీష్ కుమార్ గుప్తా గారిని ఫైనల్ చేయడం వెనుక రీజన్ ఏంటంటారు? ద్వారకా తిరుమలరావు గారు వెళ్ళింది, మాదిరెడ్డి ప్రతాప్, ఇంకొక ముగ్గురు పేర్లు వెళ్ళినాయమ్మా. ఇది టెక్నికల్గా ఏంటంటే వీళ్ళు ఈయన మీద కేసు కొన్ని ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఎవరి మీద ఏబి వెంకటేశ్వరరావు కన్నా ఎలిజిబుల్ ఎవరు లేరు. మీరు అన్నట్టు ఆయన్ని కావాలని టెక్నికల్గా ఈ ప్యానెల్లోకి రాకుండా ఉండే విధంగా ఆయన ఆ ప్రొసీడింగ్స్ని వాళ్ళు గవర్నమెంట్ తేల్చకుండా పక్కకు పెట్టేసింది. కాబట్టి ఆ పెండింగ్లో ఉన్నప్పుడు పంపడానికి వీలు లేదు. వాళ్ళు కావాలనే ఆయన్ని ఇప్పుడు కాదు, గత 2-3 ఏళ్ళగా వేధిస్తూ వస్తున్నారు. ఆయన అవన్నీ ఎదుర్కొంటూ వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు 6 రోజుల్లో 7 రోజుల్లో ఎలక్షన్ ఉంది. కాబట్టి ఆయన కావాలనే ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని స్టేట్ గవర్నమెంట్ తెలుసు. ఈయన ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నాడు. రెండోది ఈయన మీద మనం చాలా మిస్యూజ్ ఆఫ్ పవర్ అయింది, మనం ఇతను దుర్వినియోగం చేశాము, ఈయన్ని తీసేస్తారు. కాబట్టి వెంటనే కనుక ప్రతిపాదనలు వెళ్ళాలంటే ఫస్ట్ పేరుగా ఏబి వెంకటేశ్వర గారి పేరు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఆయన మీద బురద జల్లి పక్కన కూర్చోబెట్టారు. ఇంకోటి ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ మే మంత్లోనే రిటైర్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ రిటైర్డ్ అయ్యే వరకు ఈ కేసు రిజర్వ్లోనే ఉంటుంది, ఉండేలాగా చేసింది వైసీపీ అని కూడా అంటున్నారు. అవును, టెక్నికల్గా ఇబ్బందికరమైన పరిస్థితిలో పెట్టింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ నెల మేలోనే ఆయన రిటైర్ అవుతాడు. కాకపోతే ఆయన డీజీ క్యాడర్లో ఉండగా ఎన్నికలు జరిగేవి. కానీ అది జరగకూడదని ఆయన్ని కావాలని టెక్నికల్గా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో పెట్టారు. ఇప్పుడు మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు, ద్వారకా తిరుమలరావు ఎందుకు అవ్వలేదని. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే కేంద్ర ఎన్నికల సంఘం యూపీఎస్సీని కేంద్ర హోంశాఖని అడుగుతుంది. ముందు కేంద్ర హోంశాఖని అడుగుతుంది. కేంద్ర హోంశాఖ వాళ్ళు వాళ్ళ పర్సనల్గా ఉన్న డీటెయిల్స్ని చూసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు బెటర్ అనేది వాళ్ళ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ ఉంటుంది. అట్లా డిస్క్రిప్షన్తోనే తప్ప ఆయనకున్న డిస్క్వాలిఫికేషన్ కూడా మీరు అన్నట్టు ఏం లేదు. కొద్దిపాటి సీనియారిటీ డిఫరెన్సెస్ ఉన్నా, లేకపోతే కెరియర్లో ఉండే కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బాగా అసెస్మెంట్ చేసినప్పుడు. అంతే తప్ప ఆయనకు వచ్చిన డిస్క్వాలిఫికేషన్ కూడా ఏముండదు. అట్లాగే మాదిరెడ్డి ప్రతాప్ కూడా, ముగ్గురు ఈక్వల్లీ కాంపిటెంట్. కాకపోతే వాళ్ళకి డిస్క్రిప్షన్ ఉంటుంది. కాబట్టి హోంశాఖ ఉండాళ్లలో ద బెస్ట్ పాయింట్స్ చూసి హరీష్ కుమార్ గుప్తా గారు ఆల్రెడీ, ఇంకోటి ఏంటంటే హరీష్ కుమార్ గుప్తా గారు హోంశాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండటం అనేది కూడా ఒక అడ్వాంటేజెస్ పొజిషన్. ఆల్రెడీ డిపార్ట్మెంట్తో టచ్లో ఉన్నాయి. ఈ డీజీలు వీళ్ళందరూ కూడా హరీష్ కుమార్ గుప్తా గారికి ఇంటరాక్ట్ అవుతూ ఉండాల్సిందే, డీజీపీలు కూడా. ఎందుకంటే ఈయన సెక్రటరీగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆదేశాలు కూడా ఇస్తూ ఉంటాడు డీజీలకి. అందువల్ల హరీష్ కుమార్ గుప్తా చాలా సీనియర్ కాబట్టి సెలెక్ట్ అయ్యాడు. బహుశా ఈయన కూడా దాదాపు సర్వీసు మీరు అన్నట్టు ఆయన కూడా ఎక్కువే ఉండదు. జరిగిన తీరు ఏంటంటే నిన్న ఆయన్ని పక్కకి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చారో లేదో ఇమ్మీడియట్గా వీళ్ళు ఆల్టర్నేటివ్ ప్రతిపాదనలు పంపటం, ఆల్టర్నేటివ్ ప్రతిపాదనలు హోంశాఖ పంపటం, హోంశాఖతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఒపీనియన్ తీసుకుని మళ్ళీ కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడికి అడ్రస్ పంపటం, సిఎస్కి 5 PM లోపల ఆయన ఛార్జ్ తీసుకోమంటాం. అంత టైం ఫ్రేమ్లో చేశారు చూసారా, గంటల వ్యవధిలో జరిగింది ఇది. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల ముందు డీజీగా ఉండే వ్యక్తి పోస్ట్ అనేది ఖాళీగా ఉండకూడదు. అయితే సార్ మీరు చెప్తున్నట్టు ఈ కొత్త డీజీపీ నియామకం తర్వాత అయినా సరే మరి ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా పనిచేసే అవకాశం ఉంటుందంట? ఖచ్చితంగా అమ్మ. ఇప్పుడు ఎట్లా అంటే డీజీని ఇప్పుడు రాక ముట్టుకోవాలా. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కింద స్థాయి అధికారులు కానీ పోలీసులు కానీ ఏముందలే ఎట్లా కొట్ట ఈ 1 వీక్ 7 రోజులు కనుక కళ్ళు మూసుకుంటే ఎన్నికలు అయిపోతాయి, ఈ లోపు ఏం మార్పులు చేర్పులు జరుగుతాయి అనుకున్నారు. కానీ డీజీని ముట్టుకుంటారని వాళ్ళు ఊహించలా. బాగా ఎన్నికలు దగ్గరికి వచ్చేసాక కూడా కదపలేదు కదా. ఈ 7 రోజుల్లో చేయిస్తారా అనే ఒక సందేహం ఉండింది. అది భ్రమలు తొలగిపోయినాయి వాళ్ళకి. ఒకవేళ ఇప్పుడు కనుక వీళ్ళు ఏదైనా ఎన్నికల అఫెన్సెస్లో కనుక సహకరిస్తే వీళ్ళ మీద తర్వాత అయినా కూడా కేసెస్ పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ డీజీ వచ్చిన తర్వాత వాళ్ళు అలర్ట్గా ఉంటారు సచ్చినట్టు. ఒకవేళ కనుక నిన్నట్లాగా పాసివ్గా ఉండి మౌన పాత్ర వహిస్తే ఎవరి మీద దాడులు జరుగుతున్నా, హత్యలు జరుగుతున్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా డిపార్ట్మెంట్లుగా. ఇది ఒక తీవ్రమైన మార్పే, కోరుకోదగ్గ పరిణామమే. ఒక రకంగా పోలీస్ శాఖలో కూడా ఒక ఐ అలర్ట్ అనేది కింద రకం వెళ్తుంది ఇది. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులకు.